ప్రజాక్షేమం కోసం ముందుగా వార్తా కార్యక్రమానికి స్వాగతం. మన ముందు అనేక రకాలైనటువంటి దినపత్రికలునే ఏ దినపత్రికలో ఏ వార్తలు మనం మొదటిగా చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్ లో మనకి ప్రధాన వార్తగా ఈ రోజు చూసుకున్నట్లయితే ఫ్రంట్ పేజ్ లో మనకి ఫస్ట్ హెడ్ లైన్ గా చూసుకున్నట్లయితే అంజన్నకు వైభవం అంటూ మనకి ఇచ్చారు. మరొక దగ్గర చూసినట్లయితే అదానీ గురించి మనకి పిల్లికి ఎలుక సాక్ష్యం ఎలా అంటారు, అదానికి తాంటన్ అంటూ కూడా అలా ఒక మనకి హెడ్ లైన్ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక హెడ్ లైన్ చూస్తే రెండో రోజు కూడా బీబీసీలో సోదాలు నిర్వహించడం జరుగుతుంది అనేది ఇచ్చారు. అయితే మనం ప్రతి ఒక్క దాని గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే మనం ఫస్ట్ అంజన్నకు వైభవం అనే దాని గురించి తెలుసుకున్నాం. అయితే నిన్న సీఎం కేసీఆర్ ఇంకా కొండగట్టుకు వెళ్ళిన విషయం కూడా, ఆయన అక్కడ అంతా కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా తిరిగిన విషయం కూడా, అదంతా కూడా పరిశీలించిన విషయం అన్ని కూడా మనకు తెలిసిందే. సో దానికి సంబంధించి ఇంకా యాదగిరి గుట్ట ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో అంతకు మించి కూడా ఉండాలి అన్నట్లుగా ప్రపంచ నలుమూలల నుంచి కూడా మరి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైనా ఉంది, అది ఎక్కడ బాగుంటుంది అని అన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కొండగట్టు అంజన్న టెంపుల్ గుర్తు రావాలి అనే విధంగా సీఎం కేసీఆర్ దీనిని రూపొందించబోతున్నారు అనేది మనం గమనించాల్సిన విషయం. అయితే దీనికి ఇప్పటికే 100 కోట్ల రూపాయలు వెచ్చించినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు అంతకు మించి కూడా అవసరమైతే 1000 కోట్లైనా సరే దీనికి కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామంటూ సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగింది అనే దానిపైన ఒక ప్రత్యేక కథనంగా మనం ఇక్కడ నమస్తే తెలంగాణలో చూద్దాం. అయితే నిన్న మనం చూసినట్లయితే ఇక బుధవారం కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక అర్చకులు వేద మంత్రాలతో ఆయనకు ఆశీర్వచనం పలికారు. అలాగే పట్టు వస్త్రాలు అమ్మవారికి అక్కడ సమర్పించడం జరిగింది అంటూ కూడా ఇచ్చారు. ఇక ఇంద్రకరణ్ ఇంకా మంత్రితో పాటు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి, ఇంకా రాజ్యసభ సభ్యులు, అలాగే అందరు కూడా మంత్రులు, ఇంకా ఎమ్మెల్యేలు, సుంకే అందరు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఆయన వెంట అంతా కూడా ఆలయం అంతా కూడా ఆయా పరిసర ప్రాంతాలు అన్ని కూడా కలియ తిరిగారు సీఎం కేసీఆర్ అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక అద్భుత క్షేత్రంగా ఉండబోతుంది ఈ కొండగట్టు అనేది మాత్రం ఆయన ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. అన్ని హంగులతోటి ప్రతి ఒక్కటి కూడా వచ్చే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండే విధంగా అక్కడ మరి వెయిట్ చేసే వాళ్ళు కావచ్చు, పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, అందరు కూడా అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ప్రతి ఒక్కటి కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దగలిగే విధంగా అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు అంటూ కూడా మనకి సీఎం కేసీఆర్ చెప్పారు. ఇంకా 1000 కోట్లైనా కూడా దీనికి ఖర్చు చేస్తాము అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం గమనార్హం అంటూ కూడా మనం చూడొచ్చు. సో ఇంకా దానికి సంబంధించి ఎంత ఎకరాల్లో ఇది ఉంది అంటే 2 ఎకరాలలో ఈ ఆలయం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. అద్భుతమైన నిర్మాణంగా దీనిని కొనసాగించాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పారు. అలాగే ఇప్పటికే ఘాట్ రోడ్డు విస్తరణలు ఏవైతే ఉంటాయో ఆ విస్తరణలకు సంబంధించి 30 కోట్ల రూపాయలను వెచ్చించినట్లుగా కూడా ఇప్పటికే తెలుస్తుంది. సో ఇంకా మనం చూస్తే ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా పరిశీలించారు సీఎం కేసీఆర్ అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో వివరంగా ఇచ్చారు నమస్తే తెలంగాణ పేపర్ లో. సో ఇంకా చూసినట్లయితే 2 గంటలకు పైగా కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే ఇంకా ఏరియల్ సర్వే కూడా చేశారు సీఎం కేసీఆర్ అక్కడ అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఇంకా చూసినట్లయితే గుట్టపైనే 3.5 గంటల వరకు కూడా గడిపారు సీఎం కేసీఆర్ అనేది కూడా మనకి తెలుస్తుంది. ఆ యొక్క అన్ని పరిసరాలు కూడా పరిశీలించారు, అందరితో కూడా మాట్లాడారు. ఒక 2 hours టైం వెచ్చించారు అక్కడ అందరితో కూడా. ఆ తర్వాత గుట్ట పైకి వెళ్ళారు. అక్కడ 3.5 గంటల పాటు కూడా అక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంతో క్షుణ్ణంగా పరిశీలించడం, దాని గురించి ఎంక్వైరీ చేయటం, ప్రతి ఒక్కటి ఎలా జరుగుతుంది, ఎలా జరగాలి, ఎలా జరగబోతుంది అనే ప్రతి ఒక్కటి కూడా చూశారు. ఆయన అన్ని కూడా గమనించారు. అందరికీ కూడా ఆయన మాట్లాడినట్లుగా తెలుస్తుంది. అక్కడ పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా పరిశీలించారు. అక్కడ పూజారులతో కూడా అన్ని విషయాలు మాట్లాడారు. ఇంకా రానున్న కాలంలో ఇక నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చేటట్లుగా అక్కడ ఏర్పాట్లు చేసిన అన్ని ఏర్పాట్లు అందంగా ఉండి అన్ని ఏర్పాట్లు బాగుంటేనే భక్తులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఏర్పాట్లు చేయాలి అనే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సో ఇంకా దానికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా మనం
సెకండ్ పేజీలో అయితే చూడొచ్చు. మొత్తంగా అయితే ఇంకా అంజన్న అనేది ఆ అంజన్నకు వైభవంగా అక్కడ ఏర్పాట్లను చేస్తున్నారు సీఎం కేసీఆర్. 1000 కోట్లైనా దానికి ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేది మాత్రం మనకి మెయిన్‌గా తెలుస్తూ ఉంది. సో, మరొక వార్త మనం చూసినట్లయితే ఇక నేడు మల్లన్న సాగర్‌కు పంజాబ్ సీఎం అంటూ కూడా ఇచ్చారు. సో, అక్కడ కొండపోచమ్మ సాగర్ అలాగే పాండవుల చెరువు కూడా సందర్శించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క పంజాబ్ సీఎం రాక అంటూ. అయితే ఇంకా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం 4థ్ పేజీలో చూసుకోవచ్చు అనేది కూడా ఇచ్చారు. మొత్తంగా అయితే ఆయన పంజాబ్ సీఎం వస్తున్నారు. కొండపోచమ్మ సాగర్ అలాగే పాండవులకు సంబంధించినటువంటి చెరువులన్నిటిని కూడా సందర్శించనున్నట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి ఫ్రంట్ పేజ్ లో స్మాల్ హెడ్ లైన్ తో ఇచ్చారు. అది పిల్లికి ఎలుక సాక్ష్యం అలాగే అదానికి టాంటన్ అంటూ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే బ్రిటన్ సంస్థ గ్రాండ్ టాంటన్స్ కు అదాని గ్రూప్ ఎడిటింగ్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో పలు కేసుల్లో టాంటన్ తప్పుడు ఎడిటింగ్ కూడా చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయంగా చూడొచ్చు. అలాగే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆస్తులపై కూడా అడ్డగోలుగా అంచనాలు వేసినటువంటి సంస్థ కూడా ఇది అంటూ ఇచ్చారు. 4,000 కోట్లు పెంచుతూ కూడా ఆడిట్ రిపోర్టింగ్ ఇచ్చినటువంటి కంపెనీ ఇది అనేది కూడా దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే కంపెనీ చరిత్రలో కోర్టు కొన్ని చీవాట్లు పెట్టినట్లు అలాగే ఎన్నో పెనాల్టీలు కూడా ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ 12th పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా మాత్రం అక్కడ ఒక కంపెనీ 4,000 కోట్లు పెంచుతూ ఆడిట్ రిపోర్టింగ్ ఇచ్చినటువంటి కంపెనీతో కూడా అదాని టాంటన్ ఉంది అనేది కూడా మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇంకా ఈ కంపెనీ ఒక చరిత్ర అనేది చెప్పుకోవాలి. ఈ చరిత్రలో ఎన్నో సార్లు కోర్టు చివాట్లు పెట్టడం, పెనాల్టీలు పెట్టడం ఇలా ఎన్నో జరిగినాయి. అలాంటి దాంతో కూడా బ్రిటన్ సంస్థ గ్రాండ్ టాంటన్ అదాని గ్రూప్ ఎడిటింగ్ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆస్తులపై కూడా అడ్డగోలుగా అంచనాలు వేసిన దాఖలాలు కూడా ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా డీటెయిల్స్ మనం 12th పేజ్ లో చూడొచ్చు. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే రెండో రోజు బీబీసీలో సోదాలు కొనసాగుతున్నాయంటూ మనం ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నాం. ఆల్రెడీ ఏకదాటిగా ముంబై, ఢిల్లీలో మరి ఒకేసారిగా ఐటీ సోదాలు నిర్వహించబడుతూ ఉంది ఒకే సమయంలో అనేది మనం చూసాం. అయితే దానికి సంబంధించి మళ్ళీ రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి బీబీసీలో సోదాలు అనే దానిపై చూసినట్లయితే ఇంకా ఆర్థిక వ్యవహారాల డాటాను కూడా కాపీ చేసుకున్నటువంటి ఐటీ అధికారులు అనే దానిపై కూడా మనకి ఇక్కడ వివరణ ఇచ్చారు. ఇక మా జర్నలిజం మారదు, బీజేపీ మీడియా లేకుంటే ప్రజా తీర్పును కూడా బీజేపీ లెక్క చేయదు అంటూ బీజేపీకి సంబంధించి ఇచ్చారు. అలాగే ఇంకా ప్రతీకారంలో భాగంగానే సోదాలు చేస్తున్నారు అనేది కూడా ఒక నిర్వచనం అయితే ఉంది. అలాగే మీడియా స్వేచ్ఛను అణిచివేసే కుట్ర కూడా చేస్తుంది అనేది కూడా ఇచ్చారు. ఇక కేంద్రంపై ప్రతిపక్షాలన్నీ కూడా మండిపడుతున్నటువంటి దాఖలాలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా కేంద్రం కావాలని ఇవన్నీ చేస్తుంది అనేటటువంటి విషయాలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే రెండో రోజు కూడా బీబీసీ సోదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదంతా ప్రతిపక్షాలు చెప్తున్నది ఏంటి అంటే కావాల్సి చేస్తున్నారు అనేది కూడా ఒకటి క్రియేట్ అయినట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త చూస్తే ఇంకా ఎస్బీఐ వడ్డీ రేట్లు పెంచుతున్నట్లుగా తెలుస్తుంది. 10 బేసిస్ పాయింట్లు అలాగే పెంచిన స్టేట్ బ్యాంక్ ఇప్పటికే అంటూ ఇచ్చారు. మరింత వడ్డీల భారం పెరుగుతుంది ప్రజలపై అంటూ ఇచ్చారు. డీటెయిల్స్ కూడా 12th పేజీలో చూడొచ్చు. మొత్తంగా మనం చూసినట్లయితే వడ్డీ రేట్లు ఎస్బీఐ పెంచనుంది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా ఏప్రిల్లో జేఈఈ మెయిన్ ఉండబోతుంది అనేది కూడా ఇచ్చారు. అలాగే సిడిపిఓ ఎగ్జామ్ మెరిట్ జాబితా కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా స్టడీ పేపర్స్ లో పేపర్ 5th పేజీలో చూడొచ్చు అంటూ డీటెయిల్స్ ఇచ్చారు. మనకి మెయిన్ హెడ్లైన్స్ అనేది మాత్రం ఏప్రిల్లో జేఈ మెయిన్ 2nd ఉండబోతుంది అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తా పత్రిక మనం చూసినట్లయితే ఈనాడు చూద్దాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే మనకి ఈనాడులో కూడా ప్రధానంగా ఇచ్చినది ఏదైనా ఉంది అంటే మనకి దేశంలో గొప్ప క్షేత్రంగా కొండగట్టు ఉండబోతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే దేశ నలుమూలల నుంచి కూడా ఎన్ని నిధులైనా కూడా వెచ్చించడానికి రెడీగా ఉన్నామంటూ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం నమస్తే తెలంగాణలో ఏదైతే చూసామో ప్రధాన హెడ్లైన్ గా అదే హెడ్లైన్ గా మన దేశంలో గొప్ప క్షేత్రంగా కొండగట్టు ఉండబోతోంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అలాగే బృహత్తర ప్రణాళికతో కొత్త రూపుదిద్దుకోబోతుంది కొండగట్టు అంజన్న టెంపుల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీనికోసం 1000 కోట్లు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్న సర్కార్ అంటూ కూడా ఇచ్చారు మనకి ఈనాడులో. చూద్దాం. ఇంకా అంజన్న ఆలయ అభివృద్ధిపై సమీక్షలో సీఎం కేసీఆర్ అంటూ ఇచ్చారు. ఇక దేశంలో ఆంజనేయ స్వామి ఆలయం ఎక్కడ బాగుంది అని అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకి ఎవరికైనా సరే ప్రపంచ నలుమూలలో ఉన్న వాళ్ళకి గుర్తు రావాల్సింది ఒక్కటే, కొండగట్టు అంజన్న ఆలయం అనేది గుర్తు రావాలి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి ఈనాడులో కూడా సేమ్ మనకి. అలాగే కొండగట్టు ఆలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రంలో మంత్రులు కొప్పల ఈశ్వర్, గంగుల కమలాకర్ వీళ్ళందరూ కూడా కలిసి ఆయా ఆలయ ప్రాంగణం అంతా
కూడా కలి తిరుగుతున్నటువంటి పరిస్థితిని అంతా కూడా ఇక్కడ మనకి ఒక ఫోటోస్ కూడా ఇచ్చారు. మనం దానిని గమనించవచ్చు. ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు ఆలయ అధికారులు అందరూ కూడా పూజారులు అందరూ కూడా మరి ఆయనకి ఎంతో సాదరంగా ఘనంగా స్వాగతం పలికినట్లుగా కూడా మనం చూడొచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా దానికి సంబంధించి మళ్ళీ చూసుకున్నట్లయితే యాదాద్రి ఆలయానికి మించిన స్థలం కొండగట్టు అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క ఆవరణంలో ఉంది అలాంటి పరిస్థితి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ప్రతిదీ కూడా అంతకు మించి చేసే విధంగా ఉండాలి, యాదాద్రి కంటే కూడా ఎక్కువ ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో మరొక వార్త చూద్దాం. ఇక జేఈఈ దరఖాస్తు గడువు మార్చి 12 వరకు పెంచినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా ఎట్టకేలకు మొదలైనటువంటి తుది విడత అర్జీ ప్రక్రియ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఏప్రిల్లో నిర్వహించున్న జేఈఈ మెయిన్ తుది విడతను కూడా దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఎట్టకేలకు బుధవారం మొదలైంది అంటూ కూడా అభ్యర్థులకు వచ్చే మార్చి 12వ తేదీ రాత్రి 9 గంటల వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో జేఈఈ దరఖాస్తు గడువు మార్చి 12 వరకు రాత్రి 9 గంటల వరకు కూడా ఉంటుంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చేసినట్లుగా ఈనాడులో మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ అనేది ఇది ఒక హాట్ టాపిక్ గానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి రోజున ఖచ్చితంగా అక్కడ గోదావరి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది పట్టాలు తప్పినప్పుడు జనాలంతా కూడా ఎంతో భయభ్రాంతులకు గురయ్యారు. కానీ 6 బోగీలు పట్టాలు తప్పి పక్కకు వరిగిపోయినప్పటికీ కూడా కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో దానిని రూపొందించడం వల్ల చాలా వరకు ప్రాణ నష్టాన్ని అరికట్టినట్లే అయింది అనేది కూడా అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ చెప్తున్నటువంటి విషయంగా మనం గమనించవచ్చు. ఇంకా గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పినప్పటికీ కూడా 200 మీటర్లు అది దూసుకుంటూ అలాగే వెళ్ళిపోయినా కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అయితే జరగలేదు, పెద్దగా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు అనేది మాత్రం మనకి క్లియర్ గా ఇచ్చారు. సో దాన్ని కూడా మనం చూడొచ్చు. ఇంకా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బోగీలు అలాగే 200 మీటర్ల వరకు దూసుకు వెళ్లిన బోగీలు రైలు అంటూ ఇచ్చారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు, ప్రమాద ఘటనపై విచారణ రైల్వే జీఎం అంటూ కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి మాత్రం ఎటువంటి నష్టం అయితే జరగలేదు. కానీ కొంత మూలమలుపులు తిరిగే దగ్గర ఆ పట్టాలు స్లిప్ అయిపోయినందుకు ఆ విధంగా జరిగినాయి. కానీ అప్పటికే జనాలు చాలా భయపడిపోయారు, అందరూ కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఎవరికి కూడా ఎటువంటి హాని అయితే జరగలేదు అనేది మనకి స్పష్టంగా ఇచ్చారు. సో దానిని మనం గమనించవచ్చు. అయితే కొత్త టెక్నాలజీని ఉపయోగించారు, అంతకంటే ముందే దానికి సంబంధించి ఆ టెక్నాలజీ ద్వారానే ప్రాణ నష్టం కానీ ఎటువంటి నష్టం కానీ జరగలేదు అంటూ కొంత టెక్నీషియన్స్ అలాగే రైల్వే జీఎం వీళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. సో మరి కొంత సమయంలోనే ఆయా పట్టాలన్నిటినీ కూడా ఆ టెక్నీషియన్స్ అన్ని కూడా సరిచేసి మళ్ళీ యథావిధిగా వాటిని అంటే జస్ట్ టైం అయితే పట్టింది కానీ మళ్ళీ యథావిధిగా కొనసాగించినట్లుగా తెలుస్తుంది. గమనించవచ్చు మనం దాన్ని. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఈనాడులో ధరణి సమస్యలపై సిసిఎల్ఏ నజర్ పెట్టింది అనేది ఇచ్చారు. డీటెయిల్స్ మనం మాత్రం సెకండ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే ధరణి సమస్యలపై సిసిఎల్ఏ నజర్ పెట్టింది అనేది తెలుస్తుంది. అంటే ఈ ధరణిలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, కొత్త పాస్ పుస్తకాలు పాతవి ఇలా మరి ధరణిలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనే దానిపై ఒక నజర్ అయితే పెట్టినట్లుగా సిసిఎల్ఏ తెలుస్తుంది. సో మరొక వార్త చూస్తే లాకర్ లో నగదు దాస్తున్నారా, అయితే ఇక నుంచి కుదరదు అంటూ మనకి ఇక్కడ స్మాల్ హెడ్ లైన్ ఇచ్చారు. చూద్దాం దాన్ని కూడా. ఇంకా బ్యాంకులతోటి వినియోగదారులు కొత్త ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై ఇలాంటి ఏదైనా నగదు కూడా అక్కడ పెట్టుకోవాలి, లాకర్ లో పెట్టుకోవాలి అంటే ఒకప్పుడైతే ఇప్పుడు మన ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే మనం అన్ని ఇంట్లో ఏదైనా గోల్డ్ ఉంటే తీసుకెళ్లి లాకర్ లో పెట్టుకుంటాం కదా, ఇక నుంచి అలా వీలు పడదు. కొన్ని లావాదేవీలు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ యజమానులతోటి, ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇంకా డిసెంబర్ అయితే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుసు. డిసెంబర్ 31 వరకు గడువు అయితే ఉంది అనేది మనకి ఇచ్చారు. డీటెయిల్స్ మనం థర్డ్ పేజ్ లో చూసుకోవచ్చు అంటే మనకి ఈనాడులో ఇవ్వడం జరుగుతుంది. సో మరొక పేపర్ మనం చూసినట్లయితే వార్తాపత్రిక వెలుగు పేపర్ చూద్దాం. మనం వెలుగు పేపర్ చూసినట్లయితే ఇంకా వెలుగులో మనకి ఫస్ట్ హెడ్ లైన్ ప్రధానంగా చూస్తే కొండగట్టును అద్భుతంగా మారుస్తామంటూ ఒకటి ఇచ్చారు మనకి. అలాగే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అకౌంట్ ఖాళీ అంటూ మరొక దగ్గర ఇచ్చారు మనకి, చూడొచ్చు మనం దాన్ని. ఇంకా పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ట్రాక్ దిగి పక్కకు వరిగిన 6 బోగీలు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు, దాన్ని కూడా మనం గమనించవచ్చు. సో ఇంకా మనం చూస్తే 317 జీవోపై హైకోర్టులో 4500 పిటిషన్లు దాఖలైనట్లుగా కూడా తెలుస్తుంది.
అంటే టీచర్స్ బదిలీలకు సంబంధించి ప్రమోషన్స్ గురించి అలా ఇలా రకరకాల విషయాల గురించి మాత్రం 317 జీవోపై హైకోర్టులో 4500 పిటిషన్స్ దాఖలైనట్లుగా కూడా తెలుస్తుంది. సో అవి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే హంగురాదు బొంగురాదు అంటూ 100% మేమే గెలుస్తామంటూ మంత్రి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా అయితే చలిమంటలు వేసుకుంటే సెక్రటరియట్ లో మంటలు వచ్చాయంటూ ఎద్దేవా చేస్తూ దానిని పెద్దదిగా చేస్తున్నారంటూ కూడా మంత్రి తలసాని మాట్లాడుతున్నటువంటి మాటలకి కౌంటర్ గా బండి సంజయ్ వీళ్ళు కూడా ప్రతిస్పందించినట్లుగా కూడా మనం చూడొచ్చు. సో ఇంకా దానికి సంబంధించి ఇంకా ఖచ్చితంగా మేమే గెలుస్తాం 100% అంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి తలసాని అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే యాదగిరిగుట్ట లెక్కనే కొండగట్టులో కేసీఆర్ ఫ్యామిలీ దందా చేయడానికి మళ్ళీ భూదందా చేయడానికి ఇవన్నీ కూడా కొనసాగిస్తున్నారు అంటూ బండి సంజయ్ కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అవి కూడా మనం చూడొచ్చు. ఇక ఇటు రేవంత్ రెడ్డి చూసినట్లయితే 100 సీట్లకు 100కు 100 మేమే గెలుస్తాం అంటూ కూడా ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చాను అన్న వ్యక్తికి 2 సార్లు అవకాశం ఇచ్చారు, సీఎంని చేశారు. కానీ అసలు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కదా, మరి కాంగ్రెస్ కూడా ఒక అవకాశం ఇవ్వండి అంటూ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రలో ఆయన కూడా కొన్ని ప్రసంగాలు చేసినట్లుగా తెలుస్తుంది. సో అవి కూడా మనం చూద్దాం డీటెయిల్స్. ఫస్ట్ డీటెయిల్ చూసినట్లయితే పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ గురించి మనకి ఇక్కడ వచ్చాయి, అది మనం గమనిద్దాం. సో చూస్తే ఇంకా ట్రాక్ దిగి పక్కకు ఒరిగిన 6 బోగీలు అవి మనకి ఇక్కడ పిక్చర్ తో సహా చూపిస్తున్నారు. ఆ పట్టాలు ఎలా పక్కకు జరిగాయి అనే దాని గురించి కూడా. సో ఇంకా అలాగే చూస్తే వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి గోదావరి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఇంకా బుధవారం ఉదయం 6:10 ఇంకా ఇది జరిగినట్లుగా తెలిసింది. ఇంకా మరికొద్ది క్షణాల్లోనే సికింద్రాబాద్ కి చేరుకుంటారు అనే టైంలోనే ఇలా జరిగిందనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మొత్తంగా అయితే ప్రతి పేపర్ లో కూడా మనకి యాజ్ గా ఇచ్చారు. ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఆస్తి నష్టం కానీ జరగలేదు అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చారు. సో దాంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు అధికారులు అలాగే ప్రజలు అనేది కూడా మనకి అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూసినట్టయితే కొండగట్టును అద్భుతంగా మారుస్తామంటూ ఆ యొక్క ఏదైతే ప్లాన్ ఉంటుందో ఆ కొండగట్టుకు సంబంధించి ఆలయానికి సంబంధించి అదంతా కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను, ఆ మ్యాప్ ని కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను అంతా కూడా సీఎం కేసీఆర్ ఏ విధంగా పరిశీలిస్తున్నారు ఏంటి, ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు, మంత్రులు ఎంతమంది ఉన్నారు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అంతా కూడా ఒక పిక్చర్ రూపంలో మనకి ఇక్కడ ఇచ్చారు. మనం దానిని చూడొచ్చు. ఇంకా కొండగట్టును అద్భుతంగా మారుస్తాం, అవసరమైతే నిధులకు కొరతే ఉండదు అంటూ కూడా, నిధులకు కొరతే లేదు, 1000 కోట్లైనా సరే ఇస్తామంటూ కేసీఆర్ చెప్పారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 850 ఎకరాల్లో అంజన్న ఆలయ విస్తరణ కొనసాగుతుంది అంటూ కూడా ఇచ్చారు. 3 ఏళ్లలో పనులు పూర్తయితాయి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఎంతవరకు ఇది పూర్తవుతుంది అనేది కూడా మనం గమనించినట్లయితే 3 years లో ఆల్రెడీ మొత్తం కూడా పూర్తవుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మూల విరాట్ను ముట్టుకోకుండానే పనులు జరగాలి అనేది కూడా ఒక షరతు. అక్కడ మూల విరాట్ను ముట్టుకోకుండా అన్ని పనులు కూడా జరిగే విధంగా అక్కడ కార్యాచరణ రూపుదిద్దుకుంటుంది. అలాగే కాళేశ్వరం నీటిని కొండగట్టుకు తరలించాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే అంజనాద్రి పేరుతో వేద పాఠశాల కూడా పెట్టండి అంటూ సీఎం కేసీఆర్ అక్కడ వివరించారు. ఒక అంజనాద్రి పేరుతో ఒక పాఠశాల కూడా, అక్కడ వేద పాఠశాల కూడా ఉండాలి అన్నట్లుగా ఏర్పాట్లలో ఒక భాగం అది అన్నట్లుగా చేశారు. ఇప్పటికే ఇంకా అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలన్నీ జారీ చేసినట్లుగా తెలుస్తుంది. కొండగట్టు సందర్శన ఒక ప్రత్యేకంగా ఉండాలి, ఒక ప్రత్యేక పూజలు కూడా దానికోసం చేసినట్లుగా తెలుస్తుంది. కొండగట్టు అనగానే ఒక ప్రత్యేక ఆకర్షణగా ప్రత్యేకంగా అనిపించాలి ఎవరికైనా సరే అన్నట్లుగా అది రూపుదిద్దుకోవాలి అంటూ దానిపై ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్ అనేది కూడా మనకి తెలుస్తుంది. ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడేది లేదు అన్నట్లుగా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. చూసినట్లయితే ఇంకా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అకౌంట్ ఖాళీ అనే దాని గురించి మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక అంతా కూడా ఆగమాగం అయిపోతుంది అన్నట్లుగా ఇచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, సిబ్బందికి టైంకు జీతాలు లేవు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వెలుగులో మనం చూడొచ్చు. అలాగే కేసీఆర్ చెప్పిన ఏటా 300 కోట్లు వస్తలేవని కూడా చెప్తున్నారు. కేటీఆర్ చెప్పిన 260 కోట్లతో వచ్చినటువంటి 260 కోట్లని చెప్పారు. కానీ వచ్చింది మాత్రం 50 కోట్లే అంటూ చెప్తున్నారు. ఎక్కడికక్కడ ఆగిపోతున్న పనులు ఒక్కటి కూడా జరగట్లేదు, అన్ని పనులు కూడా నత్తనడకనే జరుగుతున్నాయి. కారణం నిధుల కొరతే అంటూ కూడా తెలుస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. లెక్క తప్పుతున్న గ్రేటర్ అకౌంట్ అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంట్లో మనం చూసినట్లయితే ఇక లెక్క తప్పుతున్న గ్రేటర్ అలాగే జంబో బడ్జెట్ అంచనాలు, పొందనలేని ఆదాయం కూడా అంతంత మాత్రమే ఉంటుంది. పొందన లేకుండా నిధులు కేటాయిస్తారు కానీ దానికి వచ్చేది ఎంత ఉండదు, ఆదాయాలు కూడా లేవు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే 317 జీవోపై హైకోర్టులో 4500 పిటిషన్లు అనే దానికి వివరణ చూసినట్లయితే మనం ఇంకా కోర్టులో సర్కారు విద్యాశాఖ
సర్కార్ విద్యాశాఖ తప్పిదాలతోనే ఇదంతా కోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి టీచర్లకు ఏర్పడింది అనేది కూడా తెలుస్తుంది. అంటే సర్కార్ ఏదైతే విద్యాశాఖ తప్పిదం చేసిందో దాని వల్లనే అసలు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది టీచర్స్ అంతా అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే వెంట వెంటనే డిస్పోజ్ చేస్తున్నటువంటి కోర్టు. అలాగే ఇంకా చూసుకుంటే ఎవరిని కూడా పట్టించుకొని దాఖలాలు ఉండడం వల్లనే టీచర్లంతా కూడా ఇలా తిరగాల్సి వస్తుంది కోర్టుల చుట్టూ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 1000కి పైగా టీచర్లకు కోర్టు ద్వారానే న్యాయం జరగాల్సి ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. అయితే మొత్తంగా మాత్రం 317 జీవోపై హైకోర్టులో 4500 పిటిషన్లు దాఖలైతే అందులో కనీసం 1000 మాత్రం కోర్టు ద్వారానే న్యాయం జరగాల్సి ఉంది. అలాగే ఇంకా వెంటనే డిస్పోజ్ చేస్తున్నటువంటి కోర్టు ద్వారానే టీచర్లంతా కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఏర్పడింది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక చూస్తే 100% మేమే గెలుస్తాం అంటూ మంత్రి తలసాని ఎద్దేవా చేస్తున్నటువంటి మాటలు. చలిమంటలు వేసుకుంటే సెక్రటరియట్ లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తూ ఏమంత సీరియస్ కాదు, దానిని ఎందుకు కావాలని పెద్దది చేస్తున్నారు అంటూ కూడా ప్రతిపక్షాలపై విరుచుకుపడినటువంటి తలసాని అంటూ ఇచ్చారు. ఇక సో మరొక వార్త మనం చూద్దాం. యాదగిరి గుట్ట లెక్కనే కొండగట్టులో కూడా కేసీఆర్ ఫ్యామిలీ భూదందా చేస్తుంది అంటూ బండి సంజయ్ ఆరోపణలు చేశారు అనేది మనకి ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా చూసి ఏములాడ ధర్మపురి గుళ్లకు ఎందుకు నిధులు ఇవ్వలేదు అంటూ కూడా ఇస్తానన్న నిధులు అసలు ఏమైనా ఇంతవరకు ఇవ్వలేదు అంటూ కూడా కేసీఆర్ ని బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఫామ్ హౌస్ లో తాంత్రిక పూజలు జరుగుతూ ఉంటాయి, ఎమ్మెల్యేలు ఎవరైనా రావాలన్నా కూడా అక్కడ భయపడుతూ ఉంటారు అంటూ కూడా మంత్రి సంజయ్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే అక్కడికి వెళ్ళాలంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ భయపడుతున్నారు. ఇంకా కల్వకుట్ల కుటుంబానికి ఏటీఎం ల కార్పొరేట్ కాలేజీలు కూడా వ్యవహరిస్తున్నాయి అనేది కూడా ఇప్పుడు ఏటీఎం లో మనీ ఉన్నప్పుడు ఎవరైనా ఎంత ఈజీగా పే చేసేసుకుంటారు. అలాగే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ కార్పొరేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్వకుంట్ల ఫ్యామిలీకి టోటల్ ఫ్యామిలీకి ఒక ఏటీఎం కార్డ్ లా పనిచేస్తున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నట్లుగా ఇచ్చారు. అలాగే యాదగిరిగుట్ట లెక్కన కొండగట్టులో కూడా కేసీఆర్ ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి ఏమీ ఉండదు, కానీ అదంతా భూదందా చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. దాని లెక్కనే ఇది కూడా చేస్తారు. వేరే ఆలయాలకు ఇస్తాన నిధులు ఎంతవరకు ఇవ్వలేదు, అసలు ఆటి సంగతి ఏమైందంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా 100 సీట్లు గెలుద్దాం అంటూ రేవంత్ చెప్తూ ఉన్నారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఇంకా కొట్లాటలు పక్కన పెట్టేసేద్దాం అంటూ కూడా క్యాడర్ కు రేవంత్ ఒక పిలుపునిచ్చారు. కొట్లాటలు ఇవన్నిటి వల్ల ఏది కూడా సరిగా సమంజసం కాదు, కాబట్టి మనందరం కూడా శాంతియుతంగా ముందుకు వెళ్దామంటూ క్యాడర్ కు పిలుపునిచ్చారు ఆయన. కొట్లాటలు అనేవి పక్కన పెట్టేద్దాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే తెలంగాణ తెచ్చిన అన్నోడికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. మరి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వండి అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ సోనియమ్మే కాబట్టి ఖచ్చితంగా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా అధికారంలోకి వస్తే మాత్రం ధరణిని రద్దు చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ తర్వాత 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామంటూ కూడా రేవంత్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది పాదయాత్రలో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా థర్డ్ పేజ్ లో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే రేవంత్ చెప్తున్నారు 100కి 100 సీట్లు గెలుద్దాం, అందరితో శాంతియుతంగా ముందుకు వెళదాం, గొడవలు ఇలాంటివి ఏవి కొట్లాటలు కూడా మనకి వద్దు అంటూ కూడా ఆయన క్యాడర్ కు ఒక పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ నా ద్వారానే వచ్చింది అన్నోడికి 2 సార్లు అవకాశాలు ఇచ్చారు కదా, ఇప్పుడు ఒకసారి తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం, అలాగే ధరణి పుట్టుల్ని ఫస్ట్ దానిని రద్దు చేస్తాం అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే కోమటిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే రాష్ట్రంలో పొత్తులుండవు అంటూ కొన్ని కామెంట్స్ చేశారు ఆయన. అలాంటి కామెంట్స్ అనేవి చెయ్యొద్దు అంటూ కూడా ఠాక్రే మరి కోమటిరెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలిసింది. ఇంకా డీటెయిల్స్ మనం థర్డ్ పేజ్ లో చూడొచ్చు. ఇక కూలర్ల గోడౌన్ లో మంటలు అంటుకున్నాయి. చెత్త కుప్ప నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న నిప్పురవ్వలు ఏవైతే ఉంటాయో ఆ నిప్పురవ్వలు అంటుకొని మరి లక్షల ఆస్తి కూడా నష్టపోయినట్లుగా తెలుస్తుంది. చెత్త కుప్ప నుంచి వచ్చిన మంటలు వచ్చి పడడంతో సామాగ్రి అంతా దగ్ధమైంది కూలర్ల గోడౌన్. అలాగే హైదరాబాద్ పురాణపూల్లో ఏరియాలో జరిగినటువంటి ఈ ఘటన
పురాణపూల్ ఏరియాలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాత్రం 5th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే అక్కడ కూలర్ల గోడౌన్లో మంటలు చెలరేగాయి. తెలియని రీతిగా చెత్త కుప్పలో ఉన్నటువంటి మంటలు ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిన్న రవ్వలు వచ్చి పడడం వల్లే ఇది జరిగింది. షార్ట్ సర్క్యూట్ ఇలాంటి కారణాలు అయితే కాదు అనేది మాత్రం మనకి తేల్చి చెప్పినట్లుగా చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక రెండో రోజు ఐటీ సోదాలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సీనియర్ ఉద్యోగుల విచారణ ఇంకా అంటూ మనకి ఇచ్చారు. ట్యాక్స్ ఎగవేత ఇవన్నీ జరగడం వల్లనే ఈ యొక్క రెండో రోజు కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా మనకి ఇక్కడ వివరణ ఇచ్చారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా 9th పేజీలో మనం చూడొచ్చు వెలుగులో. మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి ప్రధానంగా అంటే ఇంకా ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే ఇంకా మనకి అంజన్న క్షేత్రం గురించి కొండంతగా అంటూ ఇచ్చారు. యాదగిరిగుట్ట మాదిరిగా కొండగట్టు అభివృద్ధి అనేది మెయిన్ గా ఇచ్చారు. ఎందుకంటే నిన్న సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్ళారు. ఆయా పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా కలిగి తిరిగారు కాబట్టి. మరొక వార్త చూస్తే సోమేష్ కుమార్ విఆర్ఎస్ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే ఆయన రాజీనామా చేసేసి మరొక తెలంగాణలోని మరొక అవకాశం కోసం మరో ఉద్యోగం కోసం ఆయన మరి అక్కడ రాజీనామా చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి ఎక్కడ ఇచ్చారు. డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. సో ఇంకా 10 మంది అధికారులకు ఐఏఎస్లుగా పదోన్నతులు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఉత్తర్వులు జారీ చేసిన డిఓపిటి అంటూ ఇచ్చారు. సీనియారిటీ ఫిక్సేషన్ ప్రతిపాదన ఇవ్వండి అంటూ రాష్ట్రాన్ని కోరిన కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్స్ కూడా మనం 3rd పేజీలో చూడొచ్చు. 13th పేజీలో అయితే ఇప్పుడు అంజన్న క్షేత్రానికి వచ్చినట్టయితే కొండగట్టుని కొండంతగా తీర్చిదిద్దామంటూ ఆయా పరిసర ప్రాంతాలు మ్యాప్స్ అన్ని ఏ విధంగా ఉండబోతున్నాయి అంటూ అధికారులతో చర్చిస్తున్నటువంటి దృశ్యాలను మనకి ఇక్కడ ఫ్రంట్ పేజీలో ఇచ్చారు. చూడొచ్చు మనం దాన్ని. ఆ తర్వాత చూస్తే హనుమాన్ జయంతి వేళ సగం దేశం మొత్తం కూడా కొండగట్టుకు తరలి వచ్చేలా వసతులు చేస్తున్నారు అనేది కూడా అంటే ప్రపంచంలో నలుమూలల నుంచి సగం దేశం మొత్తం కూడా హనుమాన్ జయంతి అంటే అది ఒక గొప్ప ఫెస్టివల్ గా చేస్తారు కాబట్టి ఆ రోజు సగం దేశం అంతా తరలి వచ్చే విధంగా అప్పుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి ఒక్క భక్తుడికి కూడా భక్తులకి పోయి వెళ్ళే భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలతోటి ఏర్పాట్లు ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో చూడొచ్చు. ఇంకా అది చూస్తే 1000 కోట్ల నిధులైనా కూడా దానికి కేటాయిస్తాం అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే 850 ఎకరాలు ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఇది 3 సంవత్సరాలలో ఖచ్చితంగా ఇది పూర్తవుతుంది అవ్వాలి అన్నట్లుగా కూడా ఆయన ఆల్రెడీ ఆయా సమయాన్ని కూడా మనకి వివరించినట్లుగా తెలుస్తుంది. పుష్కరిణి అన్నదాన సత్రం అలాగే కళ్యాణకట్ట క్యూ లైన్లతో పాటు ఘాట్ రోడ్డు అభివృద్ధి చేయడానికి ఇప్పటికే 30 కోట్ల వరకు వెచ్చించినట్లుగా కూడా దానికి సంబంధించి చెప్తూ ఉన్నారు తెలుస్తుంది మనకి. అలాగే స్థల పురాణం చూసినట్లయితే స్థల పురాణం తెలిసేలా పుస్తకాల ముద్రణ కూడా ఉండాలి. అక్కడ ఒక వేద పాఠశాల కూడా ఉండాలి అనేది కూడా సరే మనకి ఇంతకుముందు పేపర్లో మనం చూసుకున్నాం. అలాగే ఇంకా చూస్తే పనులు పూర్తికి కనీసం 3 ఏళ్లు పట్టే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా భక్తుల కోసం బాలాలయం అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా కొండగట్టు పర్యటనలో సీఎం కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు అందరూ ఎంతో హర్షించదగ్గ విషయంగా మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో 2.5 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష జరిపారు. అలాగే ఆయన అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కొండగట్టు పైన ఒక 3.5 hours కూడా ఆయన అక్కడే ఉండి ఆయా పరిసర ప్రాంతాలు అంతటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు అనేది మనకి క్లియర్ గా ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక సో మనకి ఈరోజు పేపర్లన్నింటిలో కూడా ఇంకా ఎక్కడ చూసినా కూడా మనకైతే కొండగట్టు గురించి ఎక్కువగా ఇచ్చారు. అలాగే సోమేష్ కుమార్ విఆర్ఎస్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అలాగే ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఇస్తున్నటువంటి కొన్ని హామీలు, అలాగే ఇంకా అకౌంట్స్ అంటే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో అకౌంట్స్ అన్ని ఎలా ఖాళీ అవుతున్నాయి, ఎందుకు ఏంటి అనేది ఇంకా అన్నిటి గురించి కూడా ప్రతి పేపర్లో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా, అలాగే పట్టాలు తప్పిన గోదావరి బోగీలు దానివల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు అనే దానిపై మొత్తం కూడా మనకి అన్ని పేపర్లో యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ డీటెయిల్స్ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.